హాయ్ వ్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు వారంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు మీద వచ్చినటువంటి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఏదైతే ఈరోజు ఒక నిర్ణయం వెలువడిద్దని ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో చాలామంది ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు, అది చంద్రబాబుకి ఫేవర్గా వచ్చిద్ది అని. బట్ కొంతమంది మాత్రం జడ్జిలు కదా, ఏదో ట్విస్ట్ ఉండిద్ది అని చెప్పేసి అనుకున్నారు. ఆ కొద్దిమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం గట్టిగా అనుకున్నట్టుగా ఉన్నారు. ఫిదా మూవీలో ఆమె సాయి పల్లవి అంటది, గట్టిగా అనుకో అవుతుందిలే అంటది. అలా వాళ్ళు ఎవరు కొంచెం గట్టిగా అనుకున్నారు. దాంతో ఏమైంది, కనుమ పండుగ రోజు పండుగ వాతావరణం అనేది లేకుండా ఓ రకంగా పిచ్చెక్కించేలా ఉందన్నమాట ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం. ఎప్పుడు అక్టోబర్ 18, 20 తారీఖు తీర్పు రిజర్వ్ చేశారు. నవంబర్, డిసెంబర్, జనవరి, అప్రాక్సిమేట్లీ 3 months దాదాపు దాటినట్టు. ఇందుకు తీర్పు ఏంటి? దీనిలోకి వెళ్ళటానికి ముందు నేను మీకు చిన్నరాయుడు సినిమా ఉంది కదా, అందులో చిన్న లైన్ ఉంది, అదొకటి చెప్పాలి. ఆ సినిమా స్టార్టింగ్లో పేర్లు పడటానికి ముందు అన్నట్టు అనుకోవచ్చు. అయితే పేర్లు పడేటప్పుడు అనుకో స్టార్టింగ్ 5 minutes వచ్చింది అంతా కూడా. పిఎల్ నారాయణ ఆయన ఒక కోర్టు జడ్జి, కారులో వెళ్తూ ఉంటే ఆ కారుకి ఏదో ప్రాబ్లమ్స్ మీద ఆగుతుంది. ఈలోపు జనాలు తండోపతండాలుగా వెళ్తుంటారు. ఎక్కడికి ఏంటని చెప్పేసి అంటారు. ఈరోజు చంద్రరాయుడు గారు తీర్పు చెప్తున్నారు అని చెప్పేసి అంటారు. ఇంతమంది వెళ్తున్నారంటే ఆ తీర్పు ఏంటో చూడాలయ్యా అని చెప్పేసి ఆ డ్రైవర్ని ఆ తీర్పు చెప్పే ప్లేస్కి తీసుకెళ్ళమని అంటాడు. అక్కడికి వెళ్తారు. అప్పుడు ఏంటి, అసలు అక్కడ ఏ కేసు నడిచిద్దా ఏంటని చెప్పేసి చాలా ఆసక్తి అనేది ఉంది పిఎల్ నారాయణ జడ్జికి. కేసు స్టార్ట్ అయింది, అఫ్కోర్స్ ఊరులో అనుకోండి. అక్కడ వచ్చేటప్పటికి ఒక ఐ థింక్ మాస్టర్ అనే క్యారెక్టర్ అనమాట. అక్కడ ఆయన మాస్టర్ అంటారు దాన్ని, ఆయన నిషాని, చదువు రాదు ఆయనకి, చిన్న లాజిక్ అంతే. ఆ కేసుకు సంబంధించి ఆయన మాకు డాక్యుమెంట్ రాసిచ్చాడు, ఆస్తి ఆయన సంతకం ఉంది, అదే నిధి మొత్తం చెప్తుంటే విలన్ తాలూకు వాళ్ళు ఇక్కడ చిన్నరాయుడు తీర్పు చెప్పి అతను వచ్చేసి మొత్తం చూసేసి ఒక్కొక్క పాయింట్కి తేల్చి అవతలేస్తాడు. ఏమని, ఆయన అందరూ మాస్టర్ అంటారు కానీ అతను మాస్టర్ కాదు, చదివే రాదు, అలాంటప్పుడు అతనితో నీకు డాక్యుమెంట్లు రాసిస్తాడు, నీకంటే సంతకాలు పెడతాడు, సో ఇది ఫ్రాడ్ అని చెప్పేసి అంటాడు. కేసు క్లోజ్. ఇంకా ఊరోళ్ళంతా కూడా చిన్నరాయుడు జై హే చిన్నరాయుడు జన్ని పాటలు లైక్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. అప్పుడు పిఎల్ నారాయణ అంటాడు, మనకి కనీసం 15 ఏళ్ళైనా పట్టే కేసు అయ్యా ఇది, ఇతను 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు తేల్చేశాడు అని ఒక డైలాగ్ అనమాట. అది నాకు ఎందుకు గుర్తొచ్చిందంటారా, మన న్యాయ వ్యవస్థలో మీరు గమనిస్తూ ఉన్నట్టయితే దేంతో చంపాడో అక్కడ ప్రూఫ్ ఉంటుంది, వెపన్. చంపింది ఎవడో అక్కడ ఉంటాడు, చనిపోయింది ఎవరో ఉంటారు. కానీ సంవత్సరాల తరబడి విచారణ, ఈలోపు దిగువ కోర్టు వచ్చి శిక్ష వేసిందనుకుందాం. పైన జిల్లా కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, మరలా సుప్రీంకోర్టులో వచ్చేసి మరలా రివ్యూ అని చెప్పేసి, ఆ తర్వాత మళ్ళీ క్షమాభిక్ష అని చెప్పేసి, తర్వాత కోవారెంట్ అని ఇంక సమయం ఉంటాయి రకరకాలుగా. మీకు ఇది సింపుల్గా చెప్పాలంటే నిర్భయ కేసు ఉంది కదా, అందులో దోషులు వాళ్ళని తేలిన తర్వాత కూడా ఆ శిక్ష అమలుపరచడానికి, వాళ్ళు గురిశిక్ష వేయడానికి దానికి ముందు ఎంత తతంగం మనం అంతా చూసాం కదా. ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పానంటారా, చంద్రబాబు కేసుకు సంబంధించి కూడా ఆయన మీద పెట్టినటువంటి కేసు ఏంటి, దానికి 17A అప్లై అయిద్దా కాదా? 17A అప్లై అయితే ముందస్తుగా గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ఇతను విచారించాలన్నా అరెస్ట్ చేయాలన్నా అదుపులోకి తీసుకోవాలన్నా. దట్స్ ఇట్, అంతే. ఈ 17A అన్నది ఎప్పుడు తీసుకొచ్చారు, 2018లో వచ్చింది చట్టం. ఇప్పుడు ఈయన మీద నమోదైనటువంటి కేసు ఎప్పుడుది, మన 2021 డిసెంబర్ 9 అనుకుంటా. 2018 తర్వాత కదా 2021 వచ్చేది కేసు. ఈయన మీద నమోదైంది ఎప్పుడు, అసలు ఈయన మీద నమోదవటం కాదు, ఈ కేసు అసలు మెయిన్ వాళ్ళు ఫైల్ చేసింది 2021 డిసెంబర్లో. 2021 డిసెంబర్లో ఫైల్ చేసినటువంటి కేసు, ఈయన పేరు ఎఫ్ఐఆర్లో కావచ్చు, లేదన్నప్పుడు ఛార్జ్ షీట్ ఏదో అంటారు, ఐ థింక్ ఎఫ్ఐఆర్ అనుకుంటా, ఎక్యూజ్డ్ అని చెప్పి చేర్చారు కదా. దానిలో వచ్చేసి ఎప్పుడు ముందు ఆధారాలు చూపించలేదు, అరెస్ట్ చేశారు,
ఆ తర్వాత ఆ ఎఫ్ఐఆర్లోనే ఆ లిస్టులో అప్పుడు చేర్చారు ఈయన ఎక్యూజ్డ్ అని చెప్పేసి. ముందుగా ఎక్యూజ్డ్ లిస్టులో ఈయన లేడు. ఆల్రెడీ విచారణ చేసినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈయన పేరు చెప్పలేదు. అయినా సరే చివరికి ఆయన అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసేమో దిగువ కోర్టు, పై కోర్టు, చివరికి సుప్రీంకోర్టు దాకా వస్తే సుప్రీంకోర్టు వచ్చేసి విచారణ జరుపుతూ ఏమన్నారు, ఇక్కడ 17A నాకు అప్లై అవుతుంది, అలాంటప్పుడు నా మీద పెట్టిన కేసులు ఏవైతే అసలు ఇవి చల్లవు కదా, సో క్వాష్ చేయండి, దట్ మీన్స్ కేసు కొట్టేయండి అన్నారు. దానిలో మరలా ఇంకో ట్విస్ట్, నాట్ బిఫోర్ మీన్ వచ్చినట్టుగా ఉంది మరి సుప్రీంకోర్టులో ఒకసారి. అదేంటి, ఈయనకు సంబంధించి గతంలో న్యాయపరంగా లీగల్గా కొన్ని విషయాల్లో ఈయనకి హెల్ప్ చేయడం కావచ్చు, లేదంటే ఇతరులు వాదించడం కావచ్చు చేస్తూనే ఉన్నారు. ఎవరు, మన చిత్తూరు జిల్లా ఆయన ఉన్నారు, ఒక ఆయన జడ్జి. ఓకే, కేసు యాక్చువల్ లిస్ట్లో ఉన్నప్పుడే వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు చూడాలి, ఈవెన్ లిస్ట్ చేసేటప్పుడు అయినా సరే చూడాలి. పోనీ అవి మరి ఆ ప్రొసీజర్ ఎలా ఉండేది నాకు ఇప్పటికీ పిచ్చెక్కుతూ ఉండేది అసలు ఈ లీగల్గా చూస్తూ ఉన్నప్పుడు. సో ఫైనల్గా ఏమైంది, నాట్ బిఫోర్ మన్ అన్నారు, మళ్ళీ వేరే బెంచ్ అన్నారు, మళ్ళీ వేరే బెంచ్ మీదకి వచ్చాక వాదనలు జరుగుతూ ఉన్నాయి. చివరికి అక్టోబర్లో వచ్చే తీర్పు రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసిన తర్వాత ఇంకో 5 రోజులు చెప్తారు, 10 రోజులు చెప్తారు, 15 రోజులు అనుకున్నారు, నెల అన్నారు, 2 నెలలు, ఇప్పుడు 3 నెలలు దాటేసి ఇది ఇప్పుడు తీర్పు ఏమని. ఇందులో ఇద్దరున్నారు జడ్జిలు, ఒకళ్ళు అనిరుద్ బోస్ గారు, ఈయన పశ్చిమ బెంగాల్ చెందిన వ్యక్తి, కలకత్తా హైకోర్టుకి జడ్జిగా చేశారు, జార్ఖండ్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా చేశారు. ఓకే, ఈయన ఇప్పుడు సుప్రీంకోర్టులో న్యాయవాది జడ్జిగా ఉన్నారు. ఓకే, న్యాయమూర్తి. తర్వాత బేలా త్రివేది గారు, ఈమె వచ్చేసి మహిళ, ఈమె వచ్చేసి గుజరాత్ బై బర్త్, ఈమె వచ్చేసి గుజరాత్ కోర్టుకు చేశారు, తర్వాత రాజస్థాన్ కోర్టుకు కూడా చేస్తున్నారు, ఇది హైకోర్టుకి జడ్జిగా చేస్తున్నారు, ఇప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిగా ఉన్నారు. ఇందులో మన అనిరుద్ బోస్ గారేమో 17A చంద్రబాబు కేసులో అప్లై అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే నమోదైనటువంటి కేసు ఉందో ఇప్పుడు చెల్లవివి, స్టార్టింగ్ నుంచి మరలా విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ అన్ని ఉంటే గవర్నర్కి సబ్మిట్ చేసి ఆయన ఓకే అంటే అప్పుడు ఆయన మీద కేసు పెట్టండి, అరెస్ట్ చేయండి, మీ ఇష్టం అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు ఈ కేసు నిలబడదు, కొట్టేస్తాం అన్నట్టు లెక్క. అంటే 17A అప్లై అయితే చంద్రబాబుకి అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ బేలా త్రివేది గారు, ఆమె ఏమన్నారు, లేదు 17A అప్లై అయిద్దా కాదన్న దానికి సంబంధించి నేను ఆయనకు అప్లై అయిద్దని నేను చెప్పలేకపోతున్నాను, ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, సో 17A అప్లై అయిద్ది అని నేను చెప్పలేను. బోస్ గారు ఏమో అప్లై అయిద్ది అన్నారు. అప్పుడు ఏమవుతుంది, ద్విసభ్య ధర్మాసనం, 2 సభ్యులు ఉన్నారు, మెజారిటీ అంటే 2 చెప్తేనే. అదే 3 సభ్యులు త్రిసభ్య ధర్మాసనం అనుకోండి, ఎవరైనా 2 ఏ తీర్పు అయితే చెప్తారో అది ఫైనల్ అయింది. ఇప్పుడు 2 కదా ఉన్నారు, దీనిని మళ్ళీ ప్రధాన న్యాయమూర్తి ముందుకు తీసుకొచ్చేస్తున్నారు, ఆయన ముందుకు రెఫర్ చేశారు. మళ్ళీ ఆయన ముందుకు వెళ్ళేది ఎప్పుడు, ఆ కేసులు మళ్ళీ వరుస సంఖ్యలో ఎప్పుడు, మరలా ఆయన త్రిసభ్య ధర్మాసనానికి ఇవ్వాలి కదా, మరలా అందులో ఉన్న నాన్ బిఫర్ అనుకుండేది ఎవరు, అండ్ మళ్ళీ వాళ్ళు కేసు మొదటి నుంచి చూస్తారా లేదంటే ఇప్పటివరకు అయినా చూస్తారా, ఎప్పుడు ఇస్తారు ఏంటి, పిచ్చెక్కిపోతా ఉంది. అండ్ టెన్షన్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతా ఉంది మన తెలుగు వాళ్ళకి చంద్రబాబు కేసుకు సంబంధించి, ఏది ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి.